పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం 5వ వార్డు అభ్యర్థి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ మద్దతుదారు శ్రీరామచంద్రమూర్తి ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా తుది శ్వాస విడిచారు. పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా గత 5 రోజులుగా ఆయనకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై మా కరెస్పాండెంట్ వినాయక్ తాజా సమాచారం ఇస్తారు. వినాయక్, చెప్పండి, ఈ సంఘటన అసలు ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించి ఎవరు చేశారని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీలిమ ఉండి మండలం ఎన్ఆర్సీ అగ్రహారంలో 5వ వార్డు మెంబర్ గా పెదపాటి శ్రీరామచంద్రమూర్తి పోటీ చేస్తున్నారు. గత రాత్రి 11 గంటల సమయంలో ప్రచారాన్ని ముగించుకుని ఆయన ఇంటికి చేరుకుని 6 బయట నిర్దేశించడం జరిగింది. ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో పక్కనే నిద్రిస్తున్న భార్య, సమీపంలో నిద్రిస్తున్న భార్య రంగమ్మ ఎత్తి చూసేవారికి శ్రీరామచంద్రమూర్తి పరీక్షలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కేకలు అరుసలతో చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా లేపేపటికి అప్పటికే అతను నిజజీవి ఉన్నాడు. ఈ సమయంలో వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అతను చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతం మధ్యలో జరిగినట్టుగా, ఈ తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతం మధ్యలో జరిగినట్టుగా స్పష్టమవుతుంది. ఉండి మండలం ఎన్ఆర్సీ అగ్రహారంలో ఇతను 4వ వార్డు పరిధిలో ఇతనికి ఓటు ఉన్నప్పటికీ కూడా అక్కడ మహిళలకు రిజర్వేషన్ కావడంతో అతను అక్కడి నుంచి పోటీ చేయకుండా 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు. 5వ వార్డులో అతనికి ప్రత్యర్థి నుంచి అనేక మార్లు గత 5-6 రోజులుగా బెదిరించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆమె భార్యతో మాట్లాడినప్పుడు ఆమె ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. 5-6 రోజులు బట్టి తనకు బెదిరింపులు వస్తున్నాయని తన భర్త చెప్పేవాడని, కొంతమంది టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులు తన భర్తను బెదిరించినట్టుగా వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. అతను ఈ వార్డు నుంచి నెగ్గితే కనుక గ్రామానికి సంబంధించి ఉప సర్పంచ్ పదవి కూడా అతనికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే కొందరు దుండగులు ఈ తెల్లవారుజామున నాటు తుపాకీతోటి అతనిపై కాల్పులు జరిపి అతన్ని దారుణంగా హత్య చేసినట్లుగా మనకి సమాచారం తెలుస్తుంది.